నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంజుల అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మంజుల గారు. నమస్కారం సార్. 2020 సంవత్సరాన్ని అనూహ్యంగా కోవిడ్-19 ఎక్కువ ప్రభావితం చేసింది కదండి. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి అలాగే అధికారుల చర్యలు ఎలా సాగాయో చెప్తారండి? ఈ సంవత్సరం కోవిడ్ సంవత్సరంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మార్చి నెలలో ప్రారంభమైన కరోనా ఏప్రిల్ నెలలో సూర్యాపేట పట్టణంలో వ్యాపించింది. మార్కెట్ ప్రాంతంలో ఒకే ఒక పాజిటివ్ వ్యక్తి ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులతో 80 మందికి ఒకేసారి కోవిడ్ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంది. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం, పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసోలేషన్ సెంటర్ లో జాయిన్ చేయడంతో పాటు కొంత కట్టడి జరిగింది. మే, జూన్, జూలై నెలలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. అయితే సెప్టెంబర్ నుంచి మాత్రం కొంచెం తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. జిల్లాలో ఇప్పటి వరకు 16,989 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ డిసెంబర్ నెలలో మాత్రం 409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 2020 సంవత్సరం ముగుస్తుంది కదండి. ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లాలో అతి ముఖ్యమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? జూన్ 15న ఇండియా చైనా బోర్డర్ లో గాల్వన్ వ్యాలీ వద్ద జరిగిన ముష్కర్ల దాడిలో పలువురు సైనికులు మృతి చెందారు. అందులో మన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి బిక్కుమళ్ల సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈయన మరణం జాతి యావత్తును కూడా కలిచివేసింది. దేశ భద్రత కోసం ఆయన చేసిన పోరు అందరి యువకులకు కూడా స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో ఒక జాతీయతా భావాన్ని రగిల్చిందనే చెప్పాలి. కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వారికి ధైర్యం చెప్పడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రముఖులు కూడా సూర్యాపేటకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్నల్ సంతోష్ బాబు సంస్మరణార్థం పట్టణంలో విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడలికి కూడా వారి పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇది సూర్యాపేట జిల్లాకు గర్వకారణం. అయితే కోవిడ్ కారణంగా వ్యాపార సముదాయాలు కొంతకాలం మూతపడ్డాయి కదా. జిల్లాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? లాక్డౌన్ సమయంలో అత్యవసరాలకు సంబంధించిన వ్యాపారాలు తప్ప వేరే ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగలేదు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ పథకాల వల్ల చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు తిరిగి కోలుకున్నారు. మళ్ళీ వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన లోన్ పై 20% రుణం ఇవ్వడం, మారిటోరియం లభించడం, 2% వడ్డీ తగ్గించడం, ఐటీ రిటర్న్స్ కూడా కొంత సమయం కేటాయించడం, ఇలా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వీళ్ళంతా కాస్త కోలుకున్నారని చెప్పాలి. వీధి వ్యాపారులు కూడా కేంద్రం ఇచ్చిన 10,000 రూపాయల రుణ సహాయంతో తిరిగి వాళ్ళ వ్యాపారాలను ప్రారంభించారు. కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అవి ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు, వలస కార్మికులకు ఎలా ఉపయోగపడ్డాయి? అలాగే ఈ సంవత్సరంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రైతులకు కలిసొచ్చిందంటారా? గరీబ్ కళ్యాణ యోజన పథకం పేదలకు ఆసరా అయింది బాగా. ఈ పథకం ఏ రకంగా అంటే ముఖ్యంగా జన్ధన్ ఖాతాల్లో 3 నెలలు 500 రూపాయలు జమ చేయడం, నిరుపేదలకు ఆహార భద్రతలో భాగంగా బియ్యం, పప్పులు ఇవ్వడం, ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా 3 నెలల పాటు సిలిండర్లు ఇవ్వడం కూడా వీళ్ళకు బాగా ఉపయోగపడింది. దీంతో పాటు తిరిగి గ్రామాలకు వచ్చిన వలస కార్మికులకి నేరుగా వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉపాధి హామీ పథకంలో భాగం చేయడం వల్ల కూలి పనులకు వచ్చారు. ఒక సూర్యాపేట జిల్లాలోనే 10,920 కుటుంబాలకు ఈ ఉపాధి హామీలో భాగం చేశారు. 30,000 మంది నూతనంగా జాబ్ కార్డు పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడ్డాయి. వ్యవసాయానికి సరిపడా నీరు అందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా డెడ్ ఎండ్ పొలాలకు కూడా గోదావరి జలాలు అందాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కాలువల్లో నీరుండేది కాదు. అయితే ఈ కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వచ్చి చేరాయి. దీంతో ఎంతకాలంగా అక్కడ వరి సాగు దూరంగా ఉన్న భూముల్లో కూడా ఈసారి వరి సాగు చేశారు. ఇటు మూసీ ప్రాజెక్టు నుంచి, అటు సాగర్ నుంచి కూడా నీరు అందడంతో జిల్లాలో ఈసారి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మంచిదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు ఈ సంవత్సరం ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి? జిల్లాలో ఎలాంటి అభివృద్ధిని తీసుకొని వచ్చారనుకుంటున్నారు? స్వచ్ఛ భారత్, పల్లె ప్రగతి పథకాలు కూడా కలుపుకొని జిల్లాలో, గ్రామాల్లో అనూహ్యమైన మార్పు తీసుకొచ్చిందని చెప్పాలి. పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా 100% బహిరంగ మల విసర్జిత రహిత గ్రామాలు మారడమే కాకుండా గ్రామాల్లో అడుగడుగునా పచ్చదనం వెలువేసేలా మొక్కలు నాటడం, గ్రామాల్లో సైతం పల్లె ప్రకృతి వనాల పేరుతో పార్కులు ఏర్పాటు చేయడం వల్ల గ్రామస్తులు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని కూడా కలిగజేస్తున్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ చట్టాలపై రైతుల్లో ఇంకా అవగాహన కొరవడిందని చెప్పాలి. సన్న చిన్నకారు రైతులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు కారణంగా జిల్లాలో దొడ్డు బియ్యంతో పాటు సన్న బియ్యం, పత్తి, కందులు కూడా సాగు చేశారు. సన్న బియ్యం దిగుబడి బాగా పెరిగిందని చెప్పాలి. ఇక ధరణి పోర్టల్ వల్ల రైతులు అధికంగా లాభపడ్డారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్లు సులువుగా చేసుకోగలుగుతున్నారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతుంది. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఇదండి సూర్యాపేట జిల్లా నుంచి మంజుల గారు అందించిన కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.